శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి కన్యా రాశి వారికి ఈ పక్షంలో కుజగ్రహం ఒకటే 11వ స్థానంలో ఉంటూ జాతకుడి యొక్క అభివృద్ధికి కారణం అవుతుంది. ఇక ముఖ్యంగా రవి, వ్యయాధిపతిగా రవి అష్టమ స్థాన సంచారం వల్ల జాతకుడికి ఉద్యోగంలో అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జాతకుని యొక్క వ్యక్తిగత ఆరోగ్యంలో కొద్దిపాటి ఇబ్బందులు, లోపాలు ఉండే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తండ్రి గారితో, తండ్రి సమానమైనటువంటి వ్యక్తులతో విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అందువలన సాధ్యమైనంత వరకు ఈ నెలలో, అంటే రవి అష్టమంలో ఉంటాడు, మనకి ఇంచుమించుగా మే 14 వరకు ఉంటాడు. అప్పటి వరకు మీరు అధికారులతో, బంధువులతో చాలా సౌమ్యంగా ప్రవర్తించాలి. మరి చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొకూడదు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఏవైనా ట్యాక్సులు వగైరాలు ఉన్నా, ఏవైనా పేపర్స్ సబ్మిట్ చేయవలసి ఉన్నా కంపల్సరీగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లేని పక్షంలో అధికారుల నుంచి వేధింపులు, ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ లాంటి రైడ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువలన జాగ్రత్తగా ప్రభుత్వ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తప్పనిసరి. ఇక కుజుడు 11వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, న్యాయ వ్యవస్థ మీకు అండగా ఉండడం జరుగుతుంది. భూములు, స్థిరాస్తుల విలువ పెరగడం వల్ల మీ యొక్క టోటల్ అసెట్స్ విలువ వాల్యూ పెరుగుతుంది. అలాగే భూముల మీద రావాల్సిన ఆదాయం వస్తుంది. అన్నదమ్ములు, రక్త సంబంధీకులు, స్నేహితులు మీకు చాలా వరకు సహకరించడం జరుగుతుంది. చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉండిపోయినటువంటి భూమి కానీ, ఆస్తి కానీ, ధనం కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. ఏదైనా ఇన్సూరెన్స్ కానీ, చిట్ ఫండ్ కానీ మీరు ఎవరికన్నా అప్పిచ్చి ఉన్నా, లేదంటే మీ యొక్క అత్తవారు సంబంధించినటువంటి ఆస్తి ఏవైనా రావాల్సి ఉన్నా, లేదంటే మీ యొక్క ఆస్తి పంచుకోకుండా ఉమ్మడిగా వేరే వారి దగ్గర ఉన్నా, ఈ సమయంలో అది మీ యొక్క స్వాధీనం అయ్యే అవకాశం ఉన్నది. మొత్తం మీద భూముల వ్యవహారాలు, అన్నదమ్ముల విషయాలు, ధన సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. సో ఇక మరి గురువు 9వ స్థానంలో ఇంకా ఒక నెల రోజుల పాటే ఉంటాడు కాబట్టి ఇది విద్యార్థుల యొక్క ఉన్నత విద్యకి, పెద్దవారు ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన అవకాశం ఉంటే కంపల్సరీగా మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచిది. దానికి తగ్గట్టుగా సహాయం కూడా, సహకారం కూడా లభిస్తుంది. తగు ఏర్పాట్లు కూడా సులువుగా చేసుకోవచ్చు. కాబట్టి మరి ఎలాగా మీ యొక్క ఆలోచన ఉంటే ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదంటే ఏదైనా విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లల్ని కలుసుకోవడానికి కూడా ఇది ఒక అనుకూలమైన సమయం. ఇవన్నీ బాగున్నాయి. కానీ ఎటొచ్చి వివాహం, సప్తమ స్థానానికి సంబంధించినవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకటేంటంటే పెళ్ళి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి పార్ట్నర్స్ ఏవైనా ఉంటే వాటి యొక్క లావాదేవీలు, అలాగే మీ యొక్క బలహీనతలు, వీక్నెస్లు, ముఖ్యంగా మీరెవరితో ఉన్న పరిచయమో, ఎఫ్ఐఆరో, ఇంకొక సంబంధమో పెట్టుకొని ఉంటే ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏదో ఒక చిన్న పరిచయం మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నది. సరదాగా ఏదన్నా ఫోన్ చేస్తేనో, మెసేజ్ పంపుతానో అది పెద్దదై మీ యొక్క వివాహ బంధాన్నో, మీ యొక్క క్యారెక్టర్ను పాడు చేసే అవకాశం ఉంటుంది.
ఆ కారణం వల్ల మీరు ఏదైనా తెలియని వారి దగ్గర నుంచి వచ్చినటువంటి వాట్సాప్ ఫోన్లు కానీ, మెసేజ్లు కానీ, లేదంటే పరిచయం లేని వారితో పరిచయం పెంచుకోవడం కానీ, ఈ ఫేస్బుక్ ద్వారా పరిచయం వాళ్ళతో చాటింగ్ చేయడం లాంటివి చేస్తే 100% మోసపోయే అవకాశం ఉంది. అలాగే అది మీ యొక్క ఇతరుల యొక్క అంటే మీ భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం వీటికి కూడా కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీలతో అంటే మగవారైతే స్త్రీలతో, మరి స్త్రీలైతే మోసపూరితమైనటువంటి మగవాళ్ళతో పరిచయాలు పెంచుకోవద్దు. వారికి ఎటువంటి సహాయాలు చేయొద్దు. కనీసం మీ ఫోన్ కూడా ఇతరులకు ఇవ్వడం కానీ, మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా చాలా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే పెళ్లి విషయంలో ఏదైనా వివాహం సంబంధం కుదిరితే 1-2 సార్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పరిశీలించవలసి ఉంటుంది. నిజంగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, మనకేమైనా ఫేక్గా ఏమైనా చెప్తున్నారా, ఇవన్నీ తెలుసుకొని మీరు వివాహ సంబంధం కుదుర్చుకుంటే మంచిది తప్ప తొందరపడితే మాత్రం జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం ఏలినాటి శని అన్నది ఏదో ఏలినాటి శని 3 రాశుల మీద ఉంటుంది అనుకుంటారు. బట్ కానీ ఇంచుమించుగా 12 రాశుల్లో 9 రాశుల మీద ఈ ఏలినాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది. కేవలం 3 రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా, శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం, ఈ దానాలు చేయడం, దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు. మీరు శని యొక్క మంచి ప్రవర్తన, మంచి ఫలితాలు పొందాలన్నా, వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం, పొద్దున్నే వాకింగు ఎక్సర్సైజు చేయడం, దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం. నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి. పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించడం మంచిది. బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం. మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది. అంటే వాళ్ళ మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలా ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం, వాళ్ళకి ఏమైనా బిస్కెట్లో ఏదో కావాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం, సమయానికి మందులు దగ్గరుండి వేయించడం. పెద్దగా పూర్వంలాగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు. వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి రోగులకి మందులు పంచిపెట్టడం. ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోములు. గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది. ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నది పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బిల్డింగులు పెద్దగా కట్టి అనాథ శరణాలయానికో లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్ అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా అంటే ఏదన్నా ఏ గ్రహమన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి. మీరు సంపాదించే సంపాదనలో ఒక 0.5% ఖర్చు పెట్టినా చాలు. ఆ విధంగా చేసుకోండి. అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు. పైపెచ్చి ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప
మిమ్మల్ని మార్చే శక్తి ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమ. మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం, లేదంటే ఒక ఉంగరం, పెళ్ళి కావడానికి ఒక హోమం, ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు. బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే. మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే, అంటే జ్యోతిష్యుడు ఎంతవరకు చెప్తాడు, అబ్బాయి ఈ సమయంలో బాగుంది, ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నం చేసుకోండి, ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి, రావచ్చు, అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు. కాబట్టి మీరలా అత్యాశగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది. స్వస్తి.